సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. యూరియా కావాలని ఆందోళన చేపట్టారు. జిల్లాలోని రైతులు యూరియా కోసం పడరాని పాటలు పడుతున్నారు. రాత్రి పగలు లేకుండా ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం చెప్పులు క్యూ లైన్లలో పెట్టి బారులు తీరుతున్నారు. అలా రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట, దుబ్బాక మండలాల్లో యూరియా కోసం సహకార సంఘం ముందు క్యూ లైన్లో చెప్పులతో పాటు ఖాళీ మందు సీసాలు పెట్టి వేచి చూస్తున్నారు. ఇక యూరియా దొరక్కపోవడంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఎరువులు సప్లై చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు రైతులు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో యూరియా కొరత అనేది తీవ్రం అవుతుంది రోజు రోజుకు. నిన్న మొన్నటి వరకు వరదల కారణంగా రైతులు కొంత ఇబ్బంది పడితే అంతకు ముందు నుంచి కూడా యూరియా కోసం అయితే చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో అయితే యూరియా కొరత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా దుబ్బాక, గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో యూరియా కోసం అయితే పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. మెదక్ జిల్లాలో నర్సాపూర్, తర్వాత దౌలతాబాద్, హత్నూర్ ఆ సెక్టర్ లో కూడా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఏదైతే దుబ్బాకలో కొంత ఎక్కువగా పంట విస్తీర్ణం ఉండడంతో ఆ ఏరియాలో యూరియా కొరత తీవ్రమైంది. రైతులు యూరియా దొరక్క రోజుల తరబడి వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. రాత్రి వేళల్లో యూరియా షాపుల వద్ద క్యూ లైన్లలో చెప్పులు పెట్టడం, లేదంటే వేరే వస్తువులు పెట్టడం శరమామూలైపోయింది. ఇది అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. యూరియా కొరత నివారించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నామని చెప్పినప్పటికీ అవి మొక్కుబడిగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో యూరియా కోసం ఎగబడుతున్న పరిస్థితి ఉంది రైతులు. దీంతో కొంత బ్లాక్ మార్కెట్ కూడా పెరిగినట్లుగా తెలుస్తుంది. యూరియా బస్తాలు ప్రస్తుతం ఉన్న రేటు కంటే అదనంగా 100 నుంచి 200 రూపాయలు ఎక్కువగా బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తుండటంతో అసలు రైతులకు యూరియా దొరకని పరిస్థితి ఉంది. దుబ్బాకలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చాలా రోజులుగా ఏవైతే రైతులు యూరియా కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారికి అవసరమైన మేర లభించడం లేదు. 1 ఎకరాకు 1 బస్తా అనే విధంగా రైతులకు యూరియా అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైతులకు అవసరమైన మేర యూరియా లభ్యం కాకపోవడంతోనే వారు రాత్రి వేళల్లో కూడా అక్కడ పడిగాపులు కాస్తున్నారు. కొంతమంది ఆ క్యూ లైన్లలో నిల్చోలేని వారు అక్కడే రాత్రి వేళల్లో నిద్రించే పరిస్థితి కూడా ఉంది. అయితే వ్యవసాయ శాఖ అధికారులు దీనిపైన సమాధానం అయితే దాటవేస్తున్నారు. యూరియా కొరత లేదు, ఎప్పటికప్పుడు స్టాక్ వస్తుంది అని చెప్పి వాళ్ళు సమాధానం చెప్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర స్థాయి నుంచి కూడా ఇలాంటి ఘటనలపై పూర్తి స్థాయిలో సమగ్ర నివేదికలు తెప్పించుకున్నప్పటికీ యూరియా విషయంలో కొంత ప్రభుత్వం, అటు వ్యవసాయ శాఖ కావచ్చు, ఇటు ఇతర శాఖల అధికారులకు సమన్వయం లేకపోవడం ఈ పరిస్థితి దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ దుబాకలో ఈ పరిస్థితి చూస్తే కొంత రైతుల ఆవేదనను చూస్తే గుండె తరుక్కుపోతుంది. స్థానికంగా ఉండే రైతులు ఈ ఒకవైపు వర్షం పడుతుంది, మరోవైపు వరదలు వస్తున్నాయి. ఈ సమయంలో కూడా యూరియా కోసం క్యూలైన్లో నిల్చుని ఆ షాపుల వద్ద వేచి చేయడం అంటే ఇబ్బందికర పరిస్థితి. అయితే చాలా మంది రైతులు ఏజ్ అంటే 50 నుంచి 60 ఏళ్ల వయస్సు మధ్య గల వారు కూడా ఉండడంతో వారికి వివిధ రకాల సమస్యలు ఉన్నప్పటికీ వాటిని కూడా లెక్క చేయకుండా క్యూ లైన్ లో ఉండడం, చెప్పులు పెట్టడం అనేది ఇబ్బందికర పరిస్థితి ఉంది. అయితే దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇతర అధికారులు కానీ స్పందించకపోవడం కూడా కొంత శోచనీయం. అసెంబ్లీలో కూడా ఇదే ఇష్యూను వాళ్ళు లేవనెత్తారు బీఆర్ఎస్ వాళ్ళు. అయితే అసెంబ్లీకి వెళ్లే క్రమంలో గన్ పార్క్ దగ్గర కూడా నిరసన కూడా వ్యక్తం చేశారు. గణపతి బప్ప మోరియా, యూరియా కావాలి దేవుడా అని వాళ్ళు కొన్ని నినాదాలు కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని విధాలుగా వారికి ఏవైతే రైతుల సమస్యల పైన స్పందించకపోవడం అనేది ఈ టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఖండిస్తున్నా ఎక్కడికక్కడికి రోడ్లో రాస్తా రోకోలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన సరైన విధంగా లేదు. రైతుల విషయంలో సరైన రీతిలో ప్రభుత్వం స్పందించడం లేదనే విమర్శలు అయితే ఎదుర్కొంటుంది. రైతులు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే వచ్చే రాబోయే ఎన్నికలు కూడా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు. అయితే రైతుల విషయాన్ని చూస్తే మాత్రం అగ్రికల్చర్ సెక్టర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారికి అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని ఇప్పటికే కొంతమంది ఎవరైతే నాయకులు వినతులు ఇస్తున్నప్పటికీ సరైన రీతిలో స్పందన రాకపోవడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.